ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. కోటక్ మహీంద్రా, ఎటర్నల్, గ్రాసిమ్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే టైటాన్ కంపెనీ, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, బజాజ్ ఆటో, ట్రెంట్, సిప్లా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ఏమైనా ప్రశ్నలు ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కు కాల్ చేయొచ్చు. ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇంకా కామెంట్ రూపంలో మీకు కామెంట్ చెప్పొచ్చు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఏంటి వాళ్ళు మార్కెట్ అబ్జర్వ్ చేసిన తర్వాత అంటే 1 వీక్గా కన్సాలిడేషన్లో ఉంది కదా, ఏంటి అంటారు, ఏంటి రీజన్స్? మార్కెట్ చూస్తే కనుక లాస్ట్ వీక్ అంతక్రితం ఒక 25,000 కీలకమైన స్థాయిని బ్రేక్అవుట్ చేసింది కాబట్టి టెక్నికల్గా న్యాచురల్గా ఒక చిన్న పుల్ బ్యాక్ రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఆ రియాక్షనే మనం మార్కెట్లో చూస్తున్నాం. అంతేకాకుండా మార్కెట్ ఈ విధంగా ఒక నారో రేంజ్ మూమెంట్లో అంటే 25,500 దగ్గర జస్ట్ ఒక 200-300 పాయింట్స్లో చాలా కాలం తర్వాత ఒక పరిమితమైన ట్రేడింగ్ అనేది మనం చూస్తున్నాం. దీనికి ప్రధానమైన చూస్తే కనుక యుఎస్ సంబంధించిన ట్రేడ్ అగ్రిమెంట్ గురించి మార్కెట్ ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంది. మొన్న మనం చూసాము జూలై 9th లోపల వాళ్ళు ఒక డెసిషన్కి వస్తారు, డెసిషన్ గురించి చెప్తారని ఒక వార్త రావడం చూసాము. కానీ ఇప్పుడు చూస్తే కనుక ఆ డెసిషన్ అనేది మనకి ఆల్మోస్ట్ ఆగస్ట్ 9th వరకు పోస్ట్పోన్ చేసినట్టుగా ఒక వార్తలు రావడం చూసాం. కాకపోతే ఈ లోపల ఇవాళ నిన్న వచ్చిన అప్డేట్ చూస్తే కనుక అమెరికా ఆల్రెడీ చైనా తోటి, యూకే తోటి కూడా ఆల్మోస్ట్ ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టుగా ఒక వార్త రావడం చూసాం. అలాగే భారత్తో కూడా ఇంకొక 2 రోజుల్లో కూడా అగ్రిమెంట్ కూడా మెరులు అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్ కొంచెం ఒక పాజిటివ్ ట్రెండ్లో చూస్తున్నాము. సో మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక హై లెవెల్లో ఉన్నప్పటికీ మార్కెట్లో పెద్ద వీక్నెస్ లేకుండా ఒక కన్సాలిడేషన్లో ఉంది. ఈ మేజర్ అప్డేట్ న్యూస్ కోసం మార్కెట్ ఎదురు చూస్తుంది. కాలర్ ఉన్నారు సార్, లక్ష్మి కాల్ చేస్తున్నారు. లక్ష్మి గారు నమస్కారం అండి, మాట్లాడండి. సుందరరాజా గారితో మీ డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సుందరరాజా గారు. నమస్తే అండి. నేను బిఎస్సి ఫ్రెష్ గా తీసుకోవాలనుకున్నానండి. అంటే ఈ ప్రైస్ రేంజ్ లో తీసుకోవచ్చా బిఎస్సి? అలాగే సిగాచి ఇండస్ట్రీస్ కూడా తీసుకోవాలనుకుంటున్నానండి, ఫ్రెష్ ఎంట్రీ. మీరు సజెస్ట్ చెప్పగలరా? బిఎస్సి ఒకసారి చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా భారీగా పెరిగిన తర్వాత లాస్ట్ ఒక 1 or 2 వీక్స్గా మార్కెట్ హై నుంచి రియాక్షన్ అవడంతో బిఎస్సి స్టాక్లో కూడా ఒక చిన్న రియాక్షన్ కూడా కనిపించింది. పైగా బిఎస్సి ఒకసారి మనం గమనిస్తే కనుక అంతక్రితం ఒక భారీ రన్అప్ ఇంచుమించు 1,400 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు షార్ట్ టర్మ్లో మార్కెట్ 25,000 స్థాయికి వెళ్ళినప్పుడు రికార్డ్ స్థాయిలో వాల్యూమ్స్ కూడా పెరగడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కూడా భారీగా పెరిగింది. కానీ ఈ లెవెల్లో చూస్తే కనుక మార్కెట్ ఇప్పుడే కొంచెం ఒక కరెక్షన్లోకి ఎంటర్ అయినట్టు కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఈ ఇంటర్నేషనల్ ఇందాక అనుకున్నట్టుగా ఒక ట్రేడ్ డీల్ కనుక పాజిటివ్గా వచ్చి మార్కెట్ కూడా బాగా పెరిగిందంటే ఇక్కడి నుంచి పెరిగే అవకాశాలు ఉంది. కానీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 1875లో స్టార్ట్ అయిన ఎక్స్చేంజ్ వాల్యుయేషన్స్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. సిగాజీ ఇండస్ట్రీస్ మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో కొంచెం లాస్ట్ 1 వీక్గా కొంచెం హై నుంచి బాగా కరెక్ట్ అయింది. సిగాజీ ఇండస్ట్రీస్ ఒకసారి గమనిస్తే కనుక నా ఉద్దేశం అయితే కొంచెం వెయిట్ చేయొచ్చు. ఈ స్టాక్ చూస్తే కనుక కెమికల్ సెగ్మెంట్లో ఉన్నారు, ఈ మధ్య వార్తల్లో కూడా రావడం కూడా చూస్తున్నాము. సో కాబట్టి స్టాక్ కొంచెం సెటిల్ అయిన తర్వాత మేబీ కన్సిడర్ చేయొచ్చు. బట్ ఫండమెంటల్గా చూస్తే కనుక లాస్ట్ 2-3 సంవత్సరాలుగా 40 కోట్ల నుంచి 70 కోట్ల వరకు క్రమేయంగా లాభాలు కూడా పెరిగింది. సో కొంచెం వెయిట్ చేయొచ్చు సిగాజీ. నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు. కిషన్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. రాజా గారు నమస్కారం అండి. నమస్తే. నా దగ్గర జమునా ఆటో ఒక 100 ఉన్నాయి, ఇంకోటి ఇండాక్ రబ్బర్ 100 ఉన్నాయి. 2 లాభాల్లో ఉన్నాను. లాభంలో ఉంచుకోమంటారు, లాభం తీసుకోమంటారు? 2 కూడా నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే 2 మీరు లాభాల్లో ఉన్నారు. అలాగే మనకి ఇండాక్ రబ్బర్ చూస్తే కనుక ఈ మధ్య పెద్దగా పెరగలేదు, బట్ స్వల్ప అప్ ట్రెండ్ చూసాము. ఈ స్వల్ప అప్ ట్రెండ్లో కూడా మీరు లాభాల్లో ఉన్నారంటే మీరు బహుశా కొంచెం ఈ మధ్య లోయెస్ట్ రేట్లో 120 లెవెల్స్లో తీసుకున్నట్టు కనిపిస్తుంది ఇండాక్ రబ్బర్. ఇండాక్ రబ్బర్ ఒకసారి గమనిస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం రీజనబుల్గా ప్రైస్డ్ ఉంది. 55 times వీళ్ళు ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది. కాబట్టి పెద్దగా ఈ స్టాక్లో అప్ ట్రెండ్ కనిపిస్తుంది. బేసికల్గా రబ్బర్ సెగ్మెంట్లో ఉన్న ఇండాక్ రబ్బర్ ఒకసారి మనం ఫండమెంటల్గా గమనిస్తే కనుక లాస్ట్ 2-3 సంవత్సరాలుగా క్రమేయంగా 250 కోట్ల వరకు టర్న్ ఓవర్ స్టడీగా ప్రకటిస్తున్న కంపెనీ. సో కాబట్టి కొంచెం ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. రిజల్ట్ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి వెయిట్ చేయొచ్చు. జమునా ఆటో చూస్తే
95 రూపీస్లో ఉంది. ఈ మధ్య కాలంలో మనకి ఆటో స్టాక్స్ కొంచెం లోయర్ రేట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవడంతో జమునా ఆటో కూడా పెరిగింది. ఈ స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్ కూడా 23 టైమ్స్ ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టడీగా ఉంది. లాస్ట్ 2-3 సంవత్సరాలుగా చూస్తే కనుక 140 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 200 కోట్ల వరకు క్రమేయంగా లాభాలు పెరిగిన కంపెనీ ఈ జమునా ఆటో. సో కాబట్టి నా ఉద్దేశం అయితే జమునా ఆటో హోల్డ్ చేయొచ్చు. ఇండస్ట్రీ వాల్యుయేషన్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 20 ఉంటే జమునా ఆటో చూస్తే కనుక కొంచెం పర్వాలేదు, రీజనబుల్ ప్రైస్ గానే ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు జమునా ఆటో. నెక్స్ట్ కలర్ సుబ్రహ్మణ్యం చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి సుందరరాజా గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి. ఓకే, బిఎస్టీ 400 లో ఉన్నాయండి. లాస్ట్ బుక్ చేసి బయట తీసేయమంటారా, హోల్డ్ చేయమంటారా? ఓకే, స్టాక్ పేరు ఏమన్నా పేటిఎం? పేటిఎం అయితే 900 అండ్ బిఎస్టీ at 400. ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయండి సార్. పేటిఎం అదే ఫస్ట్ లో అదే అడిగాను మిమ్మల్ని. ఓకే, పేటిఎం ఈ మధ్య కాలంలో స్టాక్ లో బాగా కరెక్షన్ రావడం చూసాము. ఈ మధ్య పేటిఎం కూడా చూస్తే కనుక మనం చాలా న్యూస్ లో ఉండడం కూడా మనం చూస్తున్నాము. లాస్ట్ లో ఉన్నానంటున్నారు. స్టాక్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ గానే కనిపిస్తాయి. పేటిఎం ఇప్పుడే కొంచెం లాస్ట్ ఒక 1 or 2 వీక్స్గా చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి ఇప్పుడే కొంచెం బౌన్స్ బ్యాక్ అవడం చూస్తున్నాం. సో కాబట్టి మార్కెట్ కండిషన్స్ కూడా కొంచెం బాగానే ఉంది కాబట్టి పేటిఎం కూడా ఈ మధ్య ఫండమెంటల్గా మనకు తెలిసింది లాభాలు లేక పైగా నష్టాలు కూడా ఉండడం కూడా మనం గమనించాం. కాబట్టి కొంచెం పేటిఎం కొంచెం హైయర్ లెవెల్లో వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. కాకపోతే ఇంట్రెస్టింగ్గా ఈ మధ్య లాస్ట్ ఒక 6 monthsగా చూస్తే కనుక డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ పేటిఎంలో తమ స్టేక్ని 8 నుంచి 14% వరకు పెంచుకున్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి ఓకే, ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. కేశవరెడ్డి కాల్ చేస్తున్నారు. కేశవరెడ్డి గారు మాట్లాడండి సుందరరాజా గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే రెడ్డి గారు. సార్ ఇది ఎన్ఎల్ఎక్స్ టైప్ సార్. ఓకే, 230 కొన్నాను. ఓకే, ఒక 100 షేర్స్ ఉన్నాయి. ఓకే, దాని గురించి ఉంచమంటారా, ఏం కట్టాను? ఓకే, ఫినోలెక్స్ హోల్డ్ చేయండి. ఇంచుమించు ఈ స్టాక్ కూడా మీరు కొన్న రేటు 200 రూపీస్ దగ్గరే ఉంది. ఈ మధ్య మొన్న చూసాము 23rd May రిజల్ట్ వచ్చిన తర్వాత అంతకతో ఉన్న డౌన్ ట్రెండ్ని అరెస్ట్ చేసి ఫినోలెక్స్ పైప్స్ ఇప్పుడే కొంచెం ఒక స్వల్ప అప్ ట్రెండ్లో ఉంది. పైగా స్టాక్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ చీపర్ లెవెల్ ఉంది. హార్డ్లీ 16 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. పీవీసీ పైప్స్, ఫిట్టింగ్స్, అగ్రికల్చర్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న పెద్ద కంపెనీ. ఈ ఏడాది ఆల్మోస్ట్ 800 కోట్లు లాభాలు ప్రకటించిన కంపెనీ ఫినోలెక్స్ పైప్స్ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. సార్ జిఆర్ఎస్సి 20% ప్రాఫిట్ లో ఉన్నారంట. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా, ప్రాఫిట్ అదే బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఓకే, గార్డెన్ రీచ్ నా ఉద్దేశం పార్షియల్ బుక్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో 1300 నుంచి ఆల్మోస్ట్ 3500 రూపాయల వరకు భారీగా పెరిగింది. అలాగే మనకి ఇవాళ వచ్చిన వార్త కూడా చూస్తే కనుక ఇండియన్ డిఫెన్స్ కూడా చూస్తే కనుక లాంగ్ టర్మ్ లో మేజర్ ప్రణాళిక ఇన్నోవేషన్స్ తో కూడా ఒక మేజర్ ప్రాజెక్ట్స్ కూడా రెడీ అవుతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి సో డిఫెన్స్ బాగుంది కాబట్టి ఓకే, మీరు హై లెవెల్ ప్రాఫిట్ బుక్ చేసి లోయర్ రేట్లు ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్ కాలర్ మోహన్ చేస్తున్నారు. మోహన్ గారు మాట్లాడండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. సుందరరాజు గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే మోహన్ గారు. నాకు అపోలో మైక్రో సిస్టమ్ ఒకటండి అండ్ దేవ్యాని ఇంటర్నేషనల్, ఇవి 2 years కోసం నేను తీసుకోవచ్చా, తీసుకుంటే ఏ రేట్ తీసుకోవచ్చు, వీటి గురించి కొంచెం చెప్పండి. రెండోది దేవ్యాని ఇంటర్నేషనల్. ఓకే, ఫస్ట్ మీరు చూస్తే కనుక అపోలో మైక్రో సిస్టమ్స్ ఈ మధ్య కాలంలో 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు భారీగా పెరిగింది. పెరిగిన తర్వాత ఇప్పుడే కొంచెం ఒక చిన్న కరెక్షన్లో ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెము రియాక్షన్ టెక్నికల్గా ఓవర్బాట్ పొజిషన్లో ఉంది కాబట్టి కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయడం, లేదంటే ఫ్రెష్ హోల్డింగ్ అయితే కొంచెం చిన్న డిప్లో తీసుకోవచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ ఏఆర్ఎం ఇంటర్నేషనల్ అనుకుంటాను. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక 40 నుంచి 80 రూపాయల వరకు పెరిగిన తర్వాత ఏఆర్ఎం ఇంటర్నేషనల్ కొంచెం రియాక్షన్లో ఉంది. బట్ స్టాక్ చూస్తే కనుక ఏఆర్ఎం ఇంటర్నేషనల్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. బేసికల్గా వీళ్ళు క్లోరైడ్, ఇటువంటి లెదర్, ఇటువంటి సెగ్మెంట్లో ఉన్న కంపెనీ. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రాఫిట్స్ కూడా పెద్దగా ఉన్నట్లేదు కాబట్టి ఏఆర్ఎం ఇంటర్నేషనల్ కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ కాలర్ సురేష్ చేస్తున్నారు. సురేష్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో, డౌట్ ఏంటి చెప్పండి. నేను ఆప్టిమల్ ఇంట్రా 550 రూపాయలు తీసుకున్నానండి. ఓకే, అదేంటి ఉంచొచ్చా?
ఓకే, ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ చూస్తే కనుక ఇప్పుడు 650 రీజన్లో ఉంది. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ ఏడాది క్రితం ఇంచుమించు 800 రూపాయల వరకు వెళ్ళి కొంచెం తగ్గి మళ్ళీ ఆఫ్టర్ ఒక 6 మంత్స్ తర్వాత ఈ లెవెల్ని రీటెస్ట్ చేస్తుంది ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్. సో ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ చూస్తే కనుక ఈ మధ్య వచ్చిన వార్త చూస్తే కనుక OnePlus తోటి ఒక మేజర్ ఒప్పందం కుదుర్చుకున్నారని ఒక వార్త రావడంతో, అలాగే ఈ మధ్య కూడా చూస్తే కనుక వీళ్ళు డ్రోన్ సంబంధించిన లాంచ్ కూడా ఒక పాజిటివ్గా ఒక అప్డేట్ రావడంతో ఆప్టిమస్ ఇన్ఫ్రా కూడా పెరిగింది. స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది, బట్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ అయితే పాజిటివ్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసి డిప్లో తీసుకోవచ్చు. సార్ ప్రజెంట్ రేట్లో తీసుకోవచ్చు అని కొన్ని స్టాక్స్ అడుగుతున్నారు. జేపీ పవర్, టెక్స్టైల్, టోరెంట్ ఫార్మా. ఓకే, జయప్రకాష్ పవర్ ఈ రేట్లో తీసుకోవచ్చు అంటే ఈ వారం చూస్తే కనుక ఈ 2 రోజుల్లో ఆల్మోస్ట్ 20% వరకు పెరిగి న్యూ హైలోకి వెళ్ళటం చూసాం. సో 24 దగ్గర చాలా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది కాబట్టి జేపీ ఈ లెవెల్లో హై లెవెల్ అవాయిడ్ చేయొచ్చు. టెక్స్రైల్ అంటే టెక్స్మాకో రైల్ ఓకే ఈ మధ్య సైడ్ వేస్ రేట్లో ఉంది. ఒక 100 రూపాయల నుంచి 180 రూపాయల వరకు పెరిగింది. టెక్స్మాకో ఒక చిన్న డిప్లో కూడా తీసుకోవచ్చు. ఈ మధ్య 2 రోజుల క్రితం చూస్తే వీళ్ళకి ఆల్మోస్ట్ 362.8 మిలియన్ రూపీస్ వరకు ఒక ఆర్డర్ రావడం కూడా చూస్తున్నాం. అలాగే టొరెంట్ ఫార్మా కూడా మనకు తెలిసిందే. ఫార్మా సెగ్మెంట్లో కూడా చూస్తే కనుక టొరెంట్ ఫార్మా వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. ఈ మధ్య స్టాక్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, లాస్ట్ 2-3 వారాలుగా కొంచెం అప్ ట్రెండ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రభుదాస్ లీలాధర్ లీడింగ్ బ్రోకరేజ్ కూడా ఈ స్టాక్ని అక్యుములేట్ తీసుకొచ్చని 3,850 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా ఒక అడ్వైస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ కృష్ణ చేస్తున్నారు. కృష్ణ గారు మాట్లాడండి. నమస్తే కృష్ణ గారు. సార్ ఇంటర్నేషనల్ 20% లాస్ లో ఉంది, ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? ఇంకొకటి నువ్వా భూపా ఇక్కడ కొనుక్కోవచ్చా? ఓకే, నువ్వా భూపా చూస్తే కనుక ఈ లెవెల్లో అయితే నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు. కొంచెం మేబీ ఒక చిన్న డిప్లో మీరు తీసుకోవచ్చు నువ్వా భూపా. సార్ గ్రావిటా ఇండియా ఓకే దీని గురించి అడుగుతున్నారు సార్. అంటే 5% లాస్లో ఉన్నారంట, హోల్డ్ చేయమంటారా యావరేజ్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఈ మధ్య చూస్తే కనుక స్టాక్ ఇంచుమించు 2,100-1,500 రూపాయల రేంజ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. గ్రావిటా ఇండియా కూడా చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో కొంచెం అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే ఈ మధ్య మోతీలాల్ ఒస్వాల్ లీడింగ్ బ్రోకరేజ్ సంస్థ ఈ స్టాక్ తీసుకోవచ్చని 2,300 రూపాయల వరకు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది కాబట్టి చిన్న డిప్లో తీసుకోవచ్చు గ్రావిటా. అదానీ గ్రీన్ ఎనర్జీ గురించి అడుగుతున్నారు సార్, హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఓకే, ఈ లెవెల్లో చూస్తే కనుక అదానీ గ్రీన్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా ఒక సైడ్ వేస్ రేంజ్లో ఉంది. అదానీ గ్రీన్ చూస్తే కనుక ఓకే గ్రీన్ ఎనర్జీ సెగ్మెంట్ అంతా కూడా బాగా పాజిటివ్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే అదానీ గ్రీన్ ఈ మధ్య కొంచెం కొత్త వీళ్ళ ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళు కొంచెం ఆపరేషనల్లో వచ్చినట్టుగా వార్త రావడం కూడా మనం చూస్తున్నాము. సో కాబట్టి చిన్న డిప్లో తీసుకోవచ్చు. యూపీఎల్ కూడా అంటే ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. యునైటెడ్ ఫాస్ఫరస్ చూస్తే కనుక లాస్ట్ వీక్ ఇంచుమించు 5% వరకు బాగా పెరగడం చూసాము. సో నా ఉద్దేశం అయితే యూపీఎల్ ఆల్మోస్ట్ కొంచెం హై లెవెల్లో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఈ స్టాక్ ఫ్రంట్ లైన్ కంపెనీ 700 రూపాయలు ట్రేడ్ అవుతుంది, హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ జనార్దన్ చేస్తున్నారు. జనార్దన్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. సార్ ఓలా ఎలక్ట్రికల్ తీసుకున్నాం సార్ మేము. ఓకే, అది 54 రూపాయలు తీసుకున్నాను. ప్రస్తుతం నార్తల్లో ఉన్నాను, ఉంచుకోమంటారా అమ్మేయమంటారా? ఓకే, ఓలా 150 రూపాయల నుంచి తగ్గుతూ వస్తుంది. ఇంచుమించు 40 రూపాయల దగ్గర ప్రస్తుతం ఈ రేట్లో కొంచెం బాటమ్ అవుట్ అవుతున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. కానీ మీరు లక్కీగా లోయర్ రేట్లోనే తీసుకున్నారు కాబట్టి ఓలా ఎలక్ట్రికల్ ఈ మధ్య కాలంలో మిడ్ క్యాప్లో చూస్తే కనుక వన్ ఆఫ్ ది టాప్ గెయినర్గా ఉండడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఓలా ఎలక్ట్రికల్ ఏదైనా కొంచెం డిప్లో ఎగ్జిట్ అయ్యి మళ్ళీ కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్ వచ్చాక మళ్ళీ రీకన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ నాగేశ్వరరావు చేస్తున్నారు. నాగేశ్వరరావు గారు మాట్లాడండి సుందరరాజా గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. నమస్కారం సుందరరాజా గారు. నమస్తే నాగేశ్వరరావు గారు. ప్రాంటియర్ స్ప్రింగ్స్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది, ఇప్పుడున్న రేట్లో కొనుక్కోవచ్చు, తగ్గిన దాన్ని కొనుక్కోమంటారా? ఇంకో ప్రశ్న ఏంటంటే ఒక క్వార్టర్ అయిపోయిన తర్వాత ఆ 8 రోజుల్లోగా రిజల్ట్స్ డిక్లేర్ చేయాలని మ్యాండేటరీ ఉంది, తెలియదు అది. ఓకే, క్వార్టర్ అయిన తర్వాత నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది మనకి షెడ్యూల్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ క్వార్టర్ ఈ ఇయర్ ఫిజికల్ 2026 చూస్తే కనుక April 1 నుంచి June 30 వరకు వచ్చిన రిజల్ట్స్ కూడా మనకి ఈ నెల నుంచి ప్రకటిస్తున్నారు. ఆ కంపెనీస్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఆ క్వార్టర్ అయిన తర్వాత ఏ రోజున వాళ్ళు రిజల్ట్స్ ప్రకటించాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ బట్ ఇట్స్ మ్యాండేటరీ అనమాట. ప్రతి కంపెనీ కూడా లిస్టెడ్ కంపెనీ ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ పీరియాడికల్గా వాళ్ళ రిజల్ట్స్ అనేది ప్రకటించాలి. నెక్స్ట్ కలర్ విజయలక్ష్మి గారు చేస్తున్నారు. మాట్లాడండి విజయలక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అండి. కోవిడ్ మెడికల్ కార్పొరేషన్ ప్రాఫిట్ లో ఉన్నానండి, ఇప్పుడు అమ్మేయచ్చా? అట్లాగే హిందాల్కో తీసుకోవచ్చండి.
కోవై మెడికల్ నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు, ఆల్మోస్ట్ హై లెవెల్స్లో ఉంది. కానీ లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక 6,200 రూపాయలు దాటలేకపోతుంది. బట్ కానీ దాటలేనప్పటికీ మనకు స్టాక్ బాగా స్టడీగా ఉంది, హై లెవెల్లో కూడా బాగా స్థిరంగానే ఉంది. కాబట్టి కోవై మెడికల్ ఇంత పెరిగిన తర్వాత వాల్యుయేషన్స్ కూడా 30 times ట్రేడ్ అవుతుంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. మొన్న రిజల్ట్స్ కూడా గమనిస్తే కనుక ఈ ఏడాది ఆల్మోస్ట్ 210 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన హాస్పిటల్ కోవై మెడికల్. సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు. సార్ పీసీబీఎల్ గురించి, అనంతరాజు గురించి, విప్రో గురించి అడుగుతున్నారు సార్. ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా? ఓకే, పీసీబీఎల్ మనం చూస్తే కనుక ఈ స్టాక్ సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. బట్ కాకపోతే పెద్ద కంపెనీ 400 రూపాయలు ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. అనంతరాజు కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కూడా కొంచెం డైవర్సిఫై అయినట్టుగా సోలార్ సెగ్మెంట్లో కూడా రియల్ ఎస్టేట్ నుంచి కూడా ఎంటర్ అవుతున్నట్టుగా కొన్ని వార్తలు రావడం కూడా మనం చూస్తున్నాము. సో అనంతరాజు కూడా హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి. నమస్తే సార్, గురువు గారికి నమస్కారం. నమస్తే గోపాలకృష్ణ గారు. సోమ్ డిస్ట్రిక్ట్ సమాచారం ఉంటుందంటారా అమ్మేమంటారా? వాటిని జిఎండిసి కూడా అమ్మాయి ఉంటుందంటారా అమ్మేమంటారా కొంచెం చెప్పండి. రిజల్ట్ వచ్చిన తర్వాత సోమ్ డిస్టిలరీస్ 29th May నుంచి కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తుంది. బట్ వాల్యుయేషన్ చూస్తే కనుక ఇంకా కొంచెం చీపర్లో ఉంది. ఈ మధ్య కొంచెం పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కాకపోతే లాస్ట్ వీకే కొంచెం హై నుంచి 170 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఒక 5 to 10% వరకు రియాక్షన్ రావడం చూస్తున్నాం. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లిక్కర్ కంపెనీ బాగానే పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి సోమ్ డిస్టిలరీస్ హోల్డ్ చేయొచ్చు. సార్ పీసీబీఎల్ గురించి అడుగుతున్నారు. ఓకే, పీసీబీఎల్ మనం ఇందాక మాట్లాడుకున్నాం అనుకుంటాను. కెమికల్ కంపెనీ ఈ స్టాక్ కూడా చూస్తే కనుక సైడ్ వేస్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. బేసికల్గా పీసీబీఎల్ ఒకసారి గమనిస్తే కనుక వీళ్ళ రీసెంట్ ఒక్కసారి ఈ ఏడాది పెర్ఫార్మెన్స్ కూడా గమనిస్తే కనుక ఆల్మోస్ట్ 430 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. 3 ఏళ్ల క్రితం 300 కోట్ల నుంచి. సో క్రమేణంగా పికప్ అవుతున్న పెరిగిన కంపెనీ పీసీబీఎల్ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. ఇండియా షెల్టర్. ఓకే, ఇండియా షెల్టర్. ఓకే, ఇండియా షెల్టర్ బహుశా కొంచెం రీసెంట్గా వచ్చిన కంపెనీ ఏమో ఇండియా షెల్టర్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. సో ఫైనాన్స్ సెగ్మెంట్లో ఉన్నారు. ఈ మధ్య ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా బాగా పెరిగింది. ఇంచుమించు 900 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఇండియా షెల్టర్. ఇండియా షెల్టర్ ఒకసారి గమనిస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా 25 times వీళ్ళకి ట్రేడ్ అవుతుంది. సో బేసికల్గా వీళ్ళు మిడిల్ క్లాస్ హోల్డ్కి ఎక్కువ వీళ్ళ బిజినెస్ టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. ఈ ఏడాది 380 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. ఒక 5 ఏళ్ల క్రితం 87 కోట్ల నుంచి క్రమేణంగా 3-4 రెట్లు వీళ్ళు గ్రోత్ కనిపించిన కంపెనీ ఇండియా షెల్టర్. సార్ డిఎల్ఎఫ్ ఎల్ఐసి. ఓకే, డిఎల్ఎఫ్ కూడా చూస్తే కనుక మేజర్ వన్ ఆఫ్ ది లీడింగ్ ఇండియన్ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఈ మధ్య కాలంలో కూడా కొంచెం లాస్ట్ 1 or 2 monthsగా కొంచెం బౌన్స్ బ్యాక్ అయింది. కానీ 850-900 రూపీస్ దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం హోల్డ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ కూడా పర్వాలేదు. ఈ మధ్య కాలంలో కొంచెం స్టడీగా పెరిగింది. మన రిజల్ట్ వచ్చిన తర్వాత ఎల్ఐసీలో కూడా అప్ ట్రెండ్ కూడా కనిపించింది. సో కాబట్టి ఎల్ఐసీ కూడా హోల్డ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. ఇవాళ మార్కెట్ సంబంధించి ఒక క్లియర్ విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ